యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు మోడుబారిన జీవితాలను చిగురింప చేయడానికి, ఎడార్లలో నదులను ప్రవహింప చేయడానికే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు అనేది వాస్తవం. జాగ్రత్తగా గమనించినట్లయితే తెరహు అనేటటువంటి ఒక వ్యక్తికి కొడుకులు ఉన్నారు. ఆ కొడుకులలో అందరికీ పిల్లలు పుట్టారు, ఒక అతనికి పిల్లలు పుట్టల. దేవుడట ఒక వ్యక్తి ద్వారా ఒక జనాన్ని ఏర్పరచుకొని ఆ జనములో నుండి తాను వాగ్దానం చేసినటువంటి తన ప్రియమైన కుమారుణ్ణి లోకానికి బహుమానంగా ఇవ్వాలి అని ఆశపడ్డాడు. ఇప్పుడు తన ప్రియమైన కుమారుణ్ణి లోక రక్షణ కొరకు లోక రక్షకునిగా ఈ లోకానికి పంపించవలసి వచ్చినప్పుడు ఆయనకు ఒక జనం కావాల్సి వచ్చింది. ఆ జనమును ఏర్పరచుకునే ప్రక్రియలో ఎవరిని ఏర్పరచుకున్నాడో తెలుసా మీకు? చక్కగా బిడ్డలను కన్నటువంటి కుటుంబాలను కాదండి. మరి ఎవరిని ఏర్పరచుకున్నాడు? పిల్లలు లేక అల్లాడిపోతున్న, మోడుబారిన జీవితము జీవిస్తున్న ఇద్దరు భార్యాభర్తను ఏర్పరచుకున్నాడు. వీళ్ళని జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఎవరయ్యా వీళ్ళిద్దరు అంటే మోడుబారిన జీవితాలు జీవిస్తున్నారు అనగా అర్థం తెలుసా? వాళ్ళ జీవితాల్లో ఫలం లేదు, వారికి పిల్లలు లేరు. ఎవరిని ఏర్పరచుకున్నాడు దేవుడు? మోడుబారిన జీవితాలని ఏర్పరచుకున్నాడు. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? నా జీవితం మోడుబారినటువంటి జీవితం, నా జీవితంలో ఎక్కడా ఫలములు కనిపించటం లేదు, నా జీవితం ఎడారిగా మారిపోయింది, ఎందుకు పనికి రాకుండా పోయింది అని నువ్వు అంటున్నట్లయితే నీకు ఒక శుభవార్త. ఏమిటా శుభవార్త? నీలాంటి వారి కోసమే ఆకాశం నుండి దేవుడు వెతుకుచూ ఉన్నాడు. నీలాంటి వారిని ఏర్పరచుకొని, మోడుబారిన నీలాంటి జీవితాన్ని ఏర్పరచుకొని దేవుడు నీ జీవితాన్ని చిగురింప చేయటం ద్వారా తన మహిమను ఈ లోకానికి చూపించాలని ఆశపడుతున్నాడు. మోడుబారిన జీవితం అండి శారా, అబ్రహాం జీవితం. వాళ్ళని ఏర్పరచుకున్నాడు.